నష్టపరిహారం ఆ కుటుంబానికి అందించాలి. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన అనంతరం పెద్ద ఎత్తున సెలబ్రిటీలు పరామర్శించడానికి అల్లు అర్జున్ ఇంటికి క్యూ కడుతున్నారు అల్లు అర్జున్ పరామర్శించారు. కానీ శ్రీతేజ కుటుంబాన్ని పరామర్శించడానికి ఒక్క సెలబ్రిటీ కూడా రాలేదు. ఇక్కడ పరామర్శలు, అక్కడ శ్రీతేజకు విమర్శలు అంటూ వారు ఆరోపిస్తున్న పరిస్థితి. శ్రీతేజ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకోవాలి, ₹1 ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్ తో OUJC నేతలు ఇటు అల్లు అర్జున్ నివాసాన్ని ముట్టడించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అల్లు అర్జున్ మరి ఇంట్లో ఉన్నారా లేదా అనే సిబ్బంది అయితే బయటకు వచ్చారు. ఇంటి వద్ద ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే మనం చూస్తున్నాం. మొత్తం పూల కుండీలన్నీ ధ్వంసం చేశారు. ఖచ్చితంగా శ్రీతేజ కుటుంబానికి న్యాయం చేయాలి అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. OUJC నేతలు ముట్టడిస్తున్న సందర్భంలో అల్లు అర్జున్ కి సంబంధించిన సిబ్బంది, అల్లు అర్జున్ వ్యక్తిగత ప్రైవేటు సిబ్బంది OUJC నేతల పైన దాడి చేయడంతో వాళ్ళు వెంటనే ఆగ్రహంతో వెనుతిరిగారు. ఆగ్రహంతో లోపలికి చొచ్చుకెళ్లి అల్లు అర్జున్ వారిపైన ఎవరైతే దాడులు చేస్తున్న వారిని పక్కకు నెట్టివేసి అల్లు అర్జున్ ఇంట్లో ఉన్నటువంటి పూల కుండీలను ధ్వంసం చేశారు. ఎందుకంటే ఒక అభిమాన కుటుంబానికి న్యాయం చేయని అల్లు అర్జున్ ఎందుకు? ఖచ్చితంగా న్యాయం చేయాలి, ఖచ్చితంగా అల్లు అర్జున్ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఏకైక డిమాండ్ తో వాళ్ళు అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో ఒక ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పూల కుండీలను ధ్వంసం చేశారు. అల్లు అర్జున్ స్పందించాలి, ₹1 ఆ కుటుంబానికి ఇచ్చి ఆదుకోవాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు అల్లు అర్జున్ నివాసం వద్ద ఒక ఉద్రిక్తత వాతావరణంలో మధ్య OUJC నేతల నిరసన అనేది కొనసాగుతుంది. అల్లు అర్జున్ ఖచ్చితంగా స్పందించాలి, అల్లు అర్జున్ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎందుకంటే అల్లు అర్జున్ ఒక్క 6 గంటలు జైలుకి వెళ్ళి వస్తే వందలాదిగా సెలబ్రిటీలు కదిలి వచ్చి అల్లు అర్జున్ ని పరామర్శిస్తున్న పరిస్థితి ఉంది. కానీ అక్కడ కుటుంబాన్ని మాత్రం ఒక్క సెలబ్రిటీ కూడా పలకరించలేదు, పరామర్శించలేదు అంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అల్లు అర్జున్ ఈ విషయం పైన స్పందించాలి. అల్లు అర్జున్ శ్రీతేజ కుటుంబాన్ని ఆదుకోవాలి. ₹1 నష్టపరిహారం ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఇవ్వాలి. ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వం స్పందించింది, వైద్య ఖర్చులు భరిస్తామని చెప్పింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ₹25 లక్షల వెంటనే ఇమీడియట్ గా చెక్కుని అందించారు. ప్రభుత్వం స్పందించిన తీరును స్వాగతిస్తున్నటువంటి OUJC నేతలు అల్లు అర్జున్ మాత్రం ఈ విషయంలో ₹1,00,000 సినిమాలతో సంపాదించిన అల్లు అర్జున్ ఒక అభిమాని కుటుంబాన్ని ఆదుకోవడంలో మాత్రం వైఫల్యం చెందిస్తున్నారు, వివక్ష చూపుతున్నారు. ₹1,00,000 సినిమా కలెక్షన్లు వచ్చున్నాయని చెప్పి పుష్ప 2 సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి అల్లు అర్జున్ ఒక అభిమాని చావు బతుకుల మధ్య ఉంటే, అభిమాని తల్లి మృతి చెందితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడంలో మాత్రం అల్లు అర్జున్ విఫలమయ్యారు. ఖచ్చితంగా ఆ కుటుంబానికి ₹1 నష్టపరిహారం అందించాలి, ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా నిలవాలి. ఈ పరామర్శలన్నీ బంద్ చేయాలి. సెలబ్రిటీలంతా శ్రీతేజను పరామర్శించాలనే ఏకైక డిమాండ్ తో వాళ్ళు ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వాళ్ళ యొక్క డిమాండ్ ఏంటిదని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. OUJC నేతలు అయితే ఇక్కడ ఉన్నారు. చెప్పండి, మెయిన్ డిమాండ్ ఏంటి అసలు? ఖచ్చితంగా రేవంత్ గారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ అండి. ఇవాళ అల్లు అర్జున్ ఏం చేసిందని చెప్పేసి మరి ఇవాళ లాన్ లో సినీ ప్రముఖులందరూ కూడా కలుస్తా ఉన్నారు. మరి 6 నెలలు జైల్లో పెడితేనే, 6 గంటలు నిన్ను జైల్లో పెడితేనే నేను సినీ ప్రముఖులు అందరూ కూడా వచ్చి పరామర్శిస్తున్నారు కదా. ఒక పేదింటి ఆడబిడ్డ చనిపోతే మరి మీకు చరణం లేదా? సినీ ప్రముఖులందరూ కూడా ఇవాళ మీకు ఇది ఒక హెచ్చరిక. దయచేసి రేవంత్ కుటుంబానికి అండగా ఉండాలి. మరి శ్రీతేజ్ గారిని కూడా, మరి ఆ శ్రీతేజ్ అనే బాబు ఏదైతున్నాడో మరి ఆయన పూర్తి ట్రీట్మెంట్ కూడా సినీ ప్రముఖులే వీరు భరించాలని చెప్పేసి కూడా మా ప్రధానమైన డిమాండ్. ఖచ్చితంగా అల్లు అర్జున్ నిన్ను మేము రోడ్ల మీద తిరగనియము. సినీ ప్రముఖులందరూ కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో మిమ్మల్ని రోడ్ల మీద కూడా తిరగనియమని చెప్పేసి మా డిమాండ్ చేస్తా ఉన్నాం. జరుగుతుంది. సో పోలీసులు చేరుకున్న పరిస్థితి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ నివాసానికి లోపలికి వెళ్ళకండి
అల్లు అర్జున్ నివాసం వద్దకు పోలీసులు చేరుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఓయూ జేఏసీ నాయకులను బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఉద్రిక్తమైన వాతావరణం అయితే నెలకొంది. అల్లు అర్జున్ ఖచ్చితంగా ఈ విషయం పైన స్పందించాలని చెప్పి ఓయూ జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వారిని ఓయూ జేఏసీ నేతలను వెంటనే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఆందోళనకు అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించి ఆందోళన చేస్తున్నటువంటి ఓయూ జేఏసీ నాయకులనైతే వాళ్ళు పోలీసులు అడ్డుకొని ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా శ్రీతేజ కుటుంబానికి న్యాయం చేయాలి, శ్రీతేజ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీతేజ కుటుంబాన్ని ఓయూ జేఏసీ నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్న పరిస్థితి. ఓయూ జేఏసీ నేతలు సో ఒక ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొంది. అల్లు అర్జున్ ఇంటి వద్ద మనం చూడొచ్చు. శ్రీతేజ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ఓయూ జేఏసీ నేతలు అల్లు అర్జున్ నివాసాన్ని ముట్టడించారు. అల్లు అర్జున్ నివాసం వద్ద ఒక ఉద్రిక్తత వాతావరణం. పోలీసులు జూబ్లీహిల్స్ పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. నిరసన చేస్తున్నటువంటి ఆందోళన చేస్తున్నటువంటి అల్లు అర్జున్ స్పందించాలని చెప్పి ఆందోళన చేస్తున్నటువంటి ఓయూ జేఏసీ నేతలను పోలీసులను అనుమానించడం ప్రభుత్వాన్ని బదనాం చేసి అల్లు అర్జున్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుండో డిసెంబర్ 4న అల్లు అర్జున్ స్పందించాలి అంటూ శ్రీతేజ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఇటు ఆందోళన చేస్తున్నటువంటి ఓయూ జేఏసీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు అల్లు అర్జున్ ఇంటి వద్ద ఒక ఉద్రిక్తత వాతావరణం. అల్లు అర్జున్ స్పందించి శ్రీతేజ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఓయూ జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులు వెంటనే వారిని అడ్డుకొని అల్లు అర్జున్ ఇంటి వద్ద నిరసన చేస్తున్న ఆందోళన చేస్తున్నటువంటి ఓయూ జేఏసీ నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఉద్రిక్తత పరిస్థితి. అల్లు అర్జున్ ఖచ్చితంగా స్పందించాలి, అల్లు అర్జున్ శ్రీతేజ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి ఓయూ జేఏసీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే అక్కడి నుంచి వారిని తరలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా శ్రీతేజ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కోటి రూపాయలు రేవతి కుటుంబానికి లక్ష ఎక్స్గ్రేషియా వెంకటే ప్రకటించాలి. నువ్వు మొన్న ప్రకటించిన 20 లక్షలు కేవలం పేపర్ పట్ల పరిమితమైన రైట్. అల్లు అర్జున్ ఇల్లు మొత్తం ముట్టడించారు ఓయూ జేఏసీ సభ్యులు. అయితే ఏ దాడులు చేస్తున్నారంటే మొత్తం అక్కడ వాతావరణం చూసుకున్నట్లయితే ఫ్లవర్ పాట్లతో పాటు రాళ్లతో వాళ్ళ ఇంటిని ధ్వంసం చేస్తున్న సంఘటనలు అయితే మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఎక్కువ మంది కూడా వెళ్ళలేదు. దాదాపు 10 మంది కన్నా తక్కువ మంది వెళ్ళి ఏకంగా ప్లెకార్డులు చాట్లు పట్టుకొని ఒక మనిషి అయితే చాలా ఉద్రిక్తతతో పైకి ఎక్కి మరి రాళ్ళు విసిరేయడం చేశాడు. అయితే ఆ గాజులు ఏమన్నా పగిలి వాళ్ళ ఇంటికి ఏమి డ్యామేజ్ ఉందని తెలుసుకోవాలి. అది కాకుండా ఈయన పైన ఎక్కి చేసేంత ఏముంది అని అంటే అభిమానులకి హెల్త్ బాగాలేకుండా ఒక మనిషి చనిపోయారు. వాళ్ళ కొడుకు ఒక అభిమానికి హెల్త్ చాలా క్రిటికల్ గా ఉందని తెలుసుకున్నాక ఆదుకొని ఒక హీరోనా అని చెప్పి విమర్శలు చేస్తున్నారు. అయితే దీని గురించి రేవతి కుటుంబానికి దాదాపు 1 కోటి రూపాయల దాకా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పరిహారం ఇచ్చే వరకు కదిలేదే లేదని ప్రకటన చేశారు ఓయూ జేఏసీ వాళ్ళు. కాకపోతే అక్కడికక్కడ హఠాత్తున వచ్చి పోలీసులు కూడా వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన నేపథ్యం మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి రచ్చలు ఇవి ఇంకా మీద జరగకూడదు అని చెప్పినప్పటికీ వీళ్ళు ఓయూ జేఏసీ సభ్యులు వచ్చి అక్కడ వాళ్ళ ఇంటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. అప్పటికి పోలీసులు వచ్చి వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత కూడా మేము ఆగేదే లేదు. ఎందుకంటే అసలు అభిమానులకు ఒక కష్టం వచ్చినప్పుడు వాళ్ళు నిలబడిన ఒక హీరోలా అని విమర్శలకు దారితీస్తున్నారు. మొత్తం సిగ్గు చేటు అల్లు అర్జున్ నిన్న అబద్ధాలు చెప్పడంతో. ఎందుకంటే ప్రూఫ్ తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ బయట పెట్టినప్పుడు అల్లు అర్జున్ ఎలాంటి అబద్ధాలు చెప్పారో మనందరికీ తెలుసు. అలాంటి పచ్చి అబద్ధాలు చెప్పిన అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేయడానికి ఓయూ జేఏసీ సభ్యులు అయితే దిగారు. అల్లు అర్జున్ డ్రామాలకి ఇంకా కట్టి పెట్టాలని యూత్ కాంగ్రెస్ నిరసనలు చేస్తున్నారు.
అల్లు అర్జున్ చేసేవన్నీ డ్రామాలనే తెలుస్తున్నాయి. ఎందుకంటే నేను ప్రెస్ మీట్ లో చెప్పింది అంతా కట్టు కథలాగే ఉంది. ఎందుకంటే ఒక్క నిజం కూడా లేదు, మొత్తం అన్ని అబద్ధాలు చెప్పాడు అల్లు అర్జున్. మరి దీనిపైన పోలీసులు కూడా క్లారిటీ ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలతో వాళ్ళు కేసు నమోదు చేసుకున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇంటిని మొత్తం ముట్టడించారు. అక్కడ ఓయూ జేఏసీ, ఓయూ అంటే ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు అందరూ కలిసి, అంటే అందరూ కూడా వెళ్ళలేదు, దాదాపు 10 మంది కన్నా తక్కువ మనుషులే ప్లెకార్డ్స్ ఇంకా అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు కూడా వెళ్లారు. మరి వీళ్ళపైన యాక్షన్ ఇంకా అరెస్ట్ తీసుకున్న దానిపైన ఇంకేమైనా చట్టాలు మాట్లాడతారా ఏంటి, అసలు నిరసనకి ఉద్రిక్త వాతావరణానికి అసలు ఏంటి, అసలు దీని అన్నిటికీ కాజ్ అనేది మనం తెలుసుకోవాలి. అయితే ఈ ఘటన జరిగినప్పుడు అల్లు అర్జున్ లేదా వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు ఇంట్లో ఉన్నారా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా మిగిలింది. ఎందుకంటే లోపల వాళ్ళు ఉంటేనే బయట ఏం జరుగుతుందో తెలుస్తుంది. పైగా పెద్ద హై ప్రొఫైల్ హౌస్ కాబట్టి మొత్తం సీసీటీవీ ఫుటేజ్ లో కూడా వాళ్ళు చూసి వాళ్ళ పోలీస్ ని ఇన్ఫార్మ్ చేసినట్టు తెలుస్తుంది మనకి. అయితే లోపల అల్లు అర్జున్ ఉన్నాడా లేదా, అల్లు అర్జున్ బయట నుంచి వస్తాడా, లేదంటే బయట నుంచి ఇంకేమైనా దాడులు చేస్తారా ఫ్యాన్స్ కానివ్వండి, లేదా ఓయూ జేఏసీ సభ్యులు ఇంకెక్కడన్నా నుంచి దాడులు చేసే ఛాన్స్ ఏమన్నా ఉందా అని చెప్పి మనకి ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది. అయితే ఇప్పటిదాకా దాడి చేసిన వాళ్ళందరినీ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. రేవతి కుటుంబానికి మినిమం ₹1 కోటి ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు ఓయూ జేఏసీ సభ్యులు. పరిహారం ఇచ్చే వరకు కదిలేదే లేదంటున్నారు. మరి కదిలేదే లేదు అని అక్కడికి వచ్చినప్పటికీ పోలీసులు రావడంతో వాళ్ళని లాక్కెళ్లిన విజువల్స్ అయితే మనం చూస్తుంటాము. అయితే ఆ విజువల్స్ లో మనం చూస్తున్నట్లయితే దాదాపు ఒక 7-8 మంది వెళ్లారు. వెళ్ళినప్పటికీ వాళ్ళు రాళ్లతో కొట్టడం కానివ్వండి, ఫ్లవర్ పాట్ పూల కుండీలను ధ్వంసం చేయడం కానివ్వండి, అన్ని బయటకు తీసుకొచ్చి అల్లు అర్జున్ గేట్ నుంచి బయటకి బలవంతంగా తీసుకొచ్చి అరెస్ట్ చేశారు పోలీసులు. Allu Arjun down down, 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 Allu Arjun down down. కుటుంబానికి న్యాయం చేయాలంటూ, శ్రీతేజ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఓయూ జేఏసీ నాయకులు అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అల్లు అర్జున్ ఇంటిపైన రాళ్లు రువ్వుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ ఇంటిపైన రాళ్లు రువ్వుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ ఇంటిపైన Allu Arjun down down, 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 Allu Arjun down down. రైట్. అయితే యూత్ కాంగ్రెస్ సభ్యులు కూడా అక్కడ అల్లు అర్జున్ కి ఒక దిష్టి బొమ్మ లాగా పెట్టి అల్లు అర్జున్ ముఖాన్ని, అంటే ప్రింట్ చేసే ముఖాన్ని తగలబెట్టేలాగా ప్రయత్నం అయితే చేస్తున్నారు. అల్లు అర్జున్ డౌన్ డౌన్ అంటున్నారు. మరి అభిమానులకు ఒక కష్టం వచ్చినప్పుడు ఆదుకొని హీరో ఒక హీరోనా, ఆ హీరో మాకొద్దు అని చెప్పి నిరసనకు దిగారు. అయితే ఓయూ జేఏసీ సభ్యులు కూడా వాళ్ళ ఇంటిపైన దాడి చేయడం మనం చూస్తున్నాం. మొత్తం ఒక హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొలింది. దాన్ని ఎవరు కంప్లైంట్ ఇచ్చారు ఏంటి అని ఇంకా క్లారిటీ రాలేదు. కాకపోతే ఆ ఓయూ జేఏసీ సభ్యులు ఎవరైతే దాడికి దిగారో వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు పోలీసులు. మరి లోపల అల్లు అర్జున్ ఉన్నారా, లేదంటే ఆ సెక్యూరిటీ పైన ఏమన్నా వాళ్ళు దాడి చేశారా, లేదా సెక్యూరిటీని ఏమన్నా విమర్శిస్తే తెలుస్తుందా అని దానిపైన క్లారిటీ అయితే ఇంకా రావాల్సింది ఉంది. అయితే ఓయూ జేఏసీ సభ్యులు ఇప్పుడు ఎవరైతే దాడి చేశారో దాదాపు ఒక 7-8 మంది ఇప్పుడు అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ అసలు రేవతి కుటుంబానికి మినిమం ₹1 కోటి వరకు ఇవ్వాలి అని చెప్పి కోరుతున్నారు. దాని తర్వాత అల్లు అర్జున్ డ్రామాలు ఇంకా కట్టి పెట్టాలి, ఒక ఫుల్ స్టాప్ ఇవ్వాలి అని యూత్ కాంగ్రెస్ అయితే నిరసన చేస్తున్నారు. మొత్తం ఒక దిష్టి బొమ్మకైతే తగలబెట్టే ఛాన్స్ అయితే ఉంది. అల్లు అర్జున్ డౌన్ డౌన్ అంటున్నారు. మరి దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాగర్ ఫోన్ ఇన్ లో ఉన్నారు. ఒకసారి కనుక్కుందాం. సాగర్, చెప్పండి, అక్కడ ఓయూ జేఏసీ వాళ్ళు ఒక 7-8 మంది వచ్చారు, వాళ్ళని అందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే దేని గురించి ఈ చర్చ అనేది స్టార్ట్ అయింది ఈరోజు? ఎస్లకి ప్రధానంగా సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ మృత్యుతో పోరాడుతున్నాడు. శ్రీతేజ తల్లి రేవతి తొక్కిసలాటలో మృతి చెందిన పరిస్థితి. ఈ ఘటన పైన అల్లు అర్జున్ స్పందించాలి, ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ₹1 కోటి నష్టపరిహారం
శ్రీతేజ కుటుంబానికి ఇవ్వాలని చెప్పే ప్రధాన డిమాండ్ తో ఓయూ జేసీ నేతలు జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి అల్లు అర్జున్ నివాసాన్ని ముట్టడించారు. నివాసం ముట్టడించిన సందర్భంలో కొత్త ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అల్లు అర్జున్ సంబంధించినటువంటి సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఓయూ జేసీ నేతలు లోనికి వెళ్లి ఆ పూల కుండీలను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. ఖచ్చితంగా అల్లు అర్జున్ శ్రీతేజ కుటుంబాన్ని ఆదుకోవాలి. శ్రీతేజ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి. ఖచ్చితంగా ఆ కుటుంబానికి అల్లు అర్జున్ అండగా ఉండాలని చెప్పి ప్రధాన డిమాండ్ తో ఓయూ జేసీ నేతలు ముట్టడించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ ఇప్పటి వరకు శ్రీతేజకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితిని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించలేదు అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ ఈ కేసులో అరెస్ట్ అయిన అనంతరం మధ్యంతర బెయిల్ పైన విడుదలైన అనంతరం వందలాది మంది సెలబ్రిటీలు అల్లు అర్జున్ నివాసానికి వచ్చి పరామర్శించారు. కానీ శ్రీతేజని ప్రాణాలతో కొట్టుముట్టాడుతున్నటువంటి అల్లు అర్జున్ అభిమాని శ్రీతేజని ఒక్క సెలబ్రిటీ కూడా కిమ్స్ ఆసుపత్రికి వచ్చి పరామర్శించలేదు అంటూ వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ కుటుంబానికి అండగా ఉండాలి. లేని పక్షంలో ఎన్నో పోలీసుల పైన కూడా ఆరోపణలు చేసిన నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఈ బెనిఫిట్ షోలను రద్దు చేయడం, సంధ్యా థియేటర్ ఘటనలో ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం కూడా ఆదుకుంటుంది. శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రభుత్వం తెలుసుకుంటుంది. ఇందులో ఖచ్చితంగా అల్లు అర్జున్ సినీ నటుడు అల్లు అర్జున్ పుష్ప 2 అంటే బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్దకు వచ్చిన సందర్భంలోనే ఈ ఘటన జరిగిన నేపథ్యంలో అల్లు అర్జున్ బాధ్యతాయుతంగా స్పందించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఘటన జరిగిన 2 రోజుల వరకు అల్లు అర్జున్ స్పందించకపోవడం, దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు కూడా విలువ లేకుండా ఆయన నిన్న ప్రెస్ మీట్ లో కొన్ని ఆరోపణలు చేయడం, పోలీసులు తనకు ఆ విషయం పోలీసుల పైన కూడా కొన్ని అబద్ధాలు చెప్పారు అంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించారు. వెంటనే పోలీసులు ఓయూ జేసీ నేతలను వారిని ఈ ఘటన జరిగినప్పుడు ఓయూ జేసీ వాళ్ళు ఎప్పుడైతే అల్లు అర్జున్ ఇంటి పైన దాడి చేసినప్పుడు ఆ ఇంట్లో అల్లు అర్జున్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్టే మన సమాచారం ఉందా? లక్కీ ఇప్పటివరకైతే అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే కనిపించట్లేదు, అసలు ఇంట్లో ఉన్నారా లేదా అని కూడా తెలియదు. సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ఒక 10 మంది అయితే అల్లు అర్జున్ నివాసం వద్ద అయితే ఉన్నారు. ఒక్కరు కూడా ఇంకా ఇంత ఘటన జరుగుతున్నా కూడా కుటుంబ సభ్యులు అయితే ఎవరు స్పందించలేదు. అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ మాత్రం బయటికి వచ్చి ఆ ఓయూ జేసీ నేతలను నిలువరించే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ఆందోళన చేస్తున్నటువంటి నిరసన చేస్తున్నటువంటి ఓయూ జేసీ నేతలను అదుపులోకి తీసుకుని ఇక్కడి నుంచి అయితే తరలించారు. మొత్తంగా ఓయూ జేసీ నేతలు ఏకైక డిమాండ్ శ్రీతేజ కుటుంబాన్ని, అల్లు అర్జున్ అభిమాని అయినటువంటి శ్రీతేజ కుటుంబాన్ని ఆదుకోవాలి, శ్రీతేజకు ఒక భరోసాను ఇవ్వాలి, శ్రీతేజను పరామర్శించాలి, ఆ కుటుంబానికి అండగా ఖచ్చితంగా ఉండాలి. లేని పక్షంలో అల్లు అర్జున్ సినిమాలను అడ్డుకుంటాం, అల్లు అర్జున్ ని తెలంగాణలో తిరగనివ్వమంటూ ఓయూ జేసీ నేతలు హెచ్చరిస్తున్నారు. అక్కడ విజువల్స్ కూడా చూస్తున్నట్టయితే బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ లైవ్ లో మనం చూస్తున్నాము. ఏకంగా హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొలింది. అక్కడ అల్లు అర్జున్ ఇంటిని మొత్తం ధ్వంసం చేసే ప్రయత్నంలో ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు. ఎందుకు అనంటే అసలు అభిమానులకు ఒక కష్టం వచ్చినప్పుడు మా హీరో ఆదుకోనప్పుడు అది ఒక హీరోనైనా రియల్ లైఫ్ లో కాదు, రియల్ లైఫ్ లో హీరోగా నిలబడాలని నిరసనలు చేస్తున్నారు. అయితే ప్లే కార్డులు పట్టుకొని అక్కడ హీరో దగ్గరకు వచ్చి అసలు హీరో ఏం చేస్తున్నాడు, వాళ్ళ అభిమానికి ఒక కష్టం వస్తే ఆ హీరోని పరామర్శించడానికి మరి ప్రముఖులు కానివ్వండి, ప్రొడ్యూసర్స్ ని కానివ్వండి, డైరెక్టర్లు, మరికొందరు హీరోలు హీరోయిన్లు వచ్చారు. మరి అక్కడ అభిమానికి ఒకటి క్రిటికల్ స్టేజ్ లో ఉన్న శ్రీతేజ్ ని కానీ కిమ్స్ హాస్పిటల్ కానీ వెళ్ళి ఎవరన్నా చూసిన సంఘటన అయితే మనకు తెలియడం లేదు. అసలు వీళ్ళందరూ రియల్ హీరోలా అసలు బయటకు ఒకలాగా లోపల ఒకలాగా ఉన్నారు. వీళ్ళు మాకు వద్దు, వీళ్ళ అభిమానాలు మేము నిరాకరిస్తున్నాము అని చెప్పి పెద్ద హై టెన్షన్ వాతావరణం కొనింది. మరి ఈ ఒక్క కేసు ఇంకెన్ని గొడవలకు, చర్చలకు, ఇంకెన్ని పబ్లిక్ డిస్టర్బెన్సెస్ అండ్ న్యూసెన్స్ కి దారితీస్తుందో చూస్తూనే ఉండాలి. ఇంటిని ఎన్ఎస్సిఐ ఓయూ జేసీ నాయకులు ముట్టడించారు. ఇటు శ్రీతేజ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఓయూ జేసీ నాయకులు అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అల్లు అర్జున్ ఇంటి పైన రాళ్లు రువ్వుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ ఇంటి పైన రాళ్లు రువ్వుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే శ్రీతేజ కుటుంబానికి మనం చూస్తున్నాం. అల్లు అర్జున్
ఇంటిని ఎన్ఎస్సిఐ ఓయూ జేఏసీ నాయకులు ముట్టడించారు. ఇటు శ్రీతేజ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఓయూ జేఏసీ నాయకులు అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అల్లు అర్జున్ ఇంటి పైన రాళ్లు రువ్వుతూ